Hello friends, welcome to our channel. This is one more journey vlog. ఈ జర్నీలో మనం ధర్మవరం నుంచి హిందూపురం వెళ్ళబోతున్నాం. ధర్మవరం నుంచి బస్సు బయలుదేరింది. ఇదంతా బెంగళూరు రోడ్ అండి. ధర్మవరంలో బెంగళూరు రోడ్ ఇది. ఈ రోడ్డు గుండా పెనుగొండ, హిందూపురం అలాగే బెంగళూరు వైపు వెళ్తుంటాయి బస్సులు. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ ఇన్ ధర్మవరం. లారీని ఓవర్టేక్ చేయబోతున్నాం. అదే ముందు వెళ్ళిపోయా. ఇదంతా కూడా బెంగళూరు రోడ్డేనండి. ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే పుట్టపర్తి వెళ్ళొచ్చు. ఇది ఎర్రగుంట సర్కిల్. రోడ్డు మధ్యలో డివైడర్ల పైన చూడండి చెట్లు ఎంత బాగా నాటారో. అంతా గ్రీనరీ. అక్కడ దూరంగా బ్రిడ్జ్ కనపడుతోంది కదా, అది రైల్వే బ్రిడ్జి. ధర్మవరం టు పుట్టపర్తి రైల్వే ట్రాక్ ఇది. గుంతకల్లు నుంచి బెంగళూరుకు వెళ్ళే మార్గంలో కొన్ని ట్రైన్లు పుట్టపర్తి మీదుగా వెళ్తాయి కదా, అవి ధర్మవరంలో సపరేట్ అయ్యి తర్వాత పెనుగొండ మెయిన్ లైన్లో కలుస్తాయి ట్రైన్లన్నీ. ఊర్లో కనపడింది కదా ఇది లారీ, అదే ఇది. ఇప్పుడు ఓవర్టేక్ చేస్తున్నాం. ఇదంతా కూడా ధర్మవరమే. అలా ఊరు దాటామో లేదో ఇలా కొండలు ప్రత్యక్షమయ్యాయి. గ్రీనరీ. రోడ్డు మధ్య డివైడర్లలో చెట్లు. ఇప్పుడు కనిపిస్తున్నది ఆంజనేయ స్వామి గుడి. ప్యాదిండి ఆంజనేయ స్వామి గుడి అండి అది. దూరపు కొండలు నునుపు అంటారు కదా, చూడండి కొండలు ఎంత అందంగా కనపడుతున్నాయో. ప్రకృతి అందంలో కొండలు కూడా ఒక భాగమే కదా మరి. గ్రీన్ కార్పెట్ పరిచినట్లుంది కదా ఇక్కడ నేచర్.
ఇక్కడ కనిపిస్తున్నది రాముని గుడి. మందిరం పైన సీతారాముల విగ్రహాలు కనపడుతున్నాయి. ఈ ఊరి పేరు ప్యాదిండి. బస్సు ఇప్పుడు ప్యాదిండి అనే ఊర్లో ప్రయాణిస్తుంది. రాముని గుడి లేని ఊరు ఉండదు అంటారు కదండి. ప్రతి ఊర్లోనూ రాముని గుడి ఉంటుందంటారు. చూడండి, ఇక్కడ కూడా నేచర్ ఎంత గ్రీనరీగా బ్యూటిఫుల్గా ఉందో. హైవే కనపడుతోంది, అంటే మనం ఎన్ఎస్ గేట్కి సమీపిస్తున్నాం. ఎన్ఎస్ గేట్ అంటే నాగసముద్రం గేటు. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ ఒక జర్నీ వ్లాగ్లో మీ అందరినీ కలుసుకునేందుకు సంతోషంగా ఉంది. ఈ ఊరి పేరు సీకేపల్లి, అంటే చెన్నై కొత్తపల్లి. చెన్నై కొత్తపల్లిలోకి ఎంటర్ అయ్యాం. అమ్మవారి గుడి. చెన్నై కొత్తపల్లి దాటిన తర్వాత పచ్చని ప్రకృతి మధ్య ప్రయాణిస్తున్నాం. ఇప్పుడు బస్సు నేషనల్ హైవేలోకి ఎంటర్ అవుతోంది. చెన్నై కొత్తపల్లి దాటిన వెంటనే హైవేలోకి ఎంటర్ అయింది బస్సు. చెన్నై కొత్తపల్లి దాటిన తర్వాత ఈ బస్సుకు నెక్స్ట్ స్టాప్ పెనుగొండ. పెనుగొండ కంటే ముందు కియా కార్ల కంపెనీ వస్తుంది. గుట్టూరు అనే ఊరు దగ్గర. ఇదిగోనండి, ఇక్కడ మొదలవుతున్నాయి కియా అనుబంధ సంస్థలు. కియా కార్ల కంపెనీ యొక్క అనుబంధ సంస్థలు ఇవన్నీ చాలా ఉన్నాయి. కియా కార్ల కంపెనీ అటువైపు ఉండడం వల్ల చూపించలేకపోతున్నాను. ఇవన్నీ కియా కంపెనీ యొక్క అనుబంధ సంస్థలు, వాటి విడిభాగాలు అలా. కియా కార్ల కంపెనీ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి. పెద్ద పెద్ద బిల్డింగులు, అపార్ట్మెంట్లు లాగా చాలా కట్టించారు ఇక్కడ. భూములు కూడా చాలా రేట్లు పోయాయని అంటుంటారు.
కియా కార్ల కంపెనీ ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్కువగా కంటైనర్ లారీలు ఉంటాయి ఇక్కడ. ఆ కార్లను ట్రాన్స్పోర్ట్ చేయడానికి, అలాగే వాటి విడిభాగాలను ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎక్కువగా కంటైనర్ లారీలు ఉంటాయి ఇక్కడ. చూడండి కంటైనర్ లారీలన్నీ ఎన్ని ఉన్నాయో. కియా కార్ల కంపెనీ దాదాపుగా 500 ఎకరాల్లో నిర్మించాలని అంటుంటారు. దూరంగా గాలిమర్లు కనపడుతున్నాయి కదా, అంటే ఇంకా పెనుగొండ దగ్గరకు వస్తోంది. పెనుగొండ కొండలో గాలిమర్లు ఏర్పాటు చేశారు కరెంటు ఉత్పత్తి కోసమని. ఈ కియా కంపెనీలో తయారైన కార్లన్నీ ఎక్కువ భాగం కంటైనర్ల ద్వారాను, అలాగే ఇంకొన్ని రైలు గూడ్సుల ద్వారా ఇతర రాష్ట్రాలకు ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఈ కియా కార్ల కంపెనీకి పెనుగొండ అతి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్, అలాగే ఇంకో రైల్వే స్టేషన్ కూడా ఉందండి, మక్కాజీపల్లె అని. అక్కడికి కూడా కియా కంపెనీ రైల్వే స్టేషన్ దగ్గరే ఉంటుంది. అప్పుడప్పుడు పెనుగొండ రైల్వే స్టేషన్లో ఈ కార్లను క్యారేజ్ వ్యాగన్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు గూడ్సుల ద్వారా పంపిస్తూ ఉంటారు. ఇక్కడ రైల్వే గేటు సమీపిస్తోంది. ఇప్పుడు కనపడుతున్న రైల్వే ట్రాక్ ద్వారా ట్రైన్లు బెంగళూరుకు ఇటువైపు అనంతపురం సైడ్ వెళ్తూ ఉంటాయి. రైల్వే గేట్ దాటుకున్నాం. మరి కాసేపటికి పెనుగొండలోకి ఎంటర్ అవుతాం మనం. చూడండి గాలిమర్లు కొండపైన. పెనుగొండ ఊరిలోకి ఎంటర్ అవుతున్నాం మనం. మరి కాసేపట్లో రైల్వే స్టేషన్ వస్తుంది. ఇప్పుడు రైల్వే బ్రిడ్జ్ ఎక్కుతోంది బస్సు. ఈ రైల్వే బ్రిడ్జ్ ఈ మధ్య నూతనంగా నిర్మించారు. అంతకు మునుపు మామూలుగా రైల్వే గేట్ ఉండేది. ఒకసారి గేట్ పడిందంటే చాలా వాహనాలు నిలిచిపోయేవి. ట్రాఫిక్ పెరిగినందువల్ల రైల్వే బ్రిడ్జ్ కట్టారు. ఇదేనండి రైల్వే స్టేషన్, పెనుగొండ రైల్వే స్టేషన్ ఇది.
ధర్మవరంలో పుట్టపర్తి రూటు సపరేట్ అవుతుంది కదా, ఆ పుట్టపర్తి రైల్వే ట్రాక్ ఈ పెనుగొండలో కలుస్తుంది బెంగళూరు వైపు వెళ్ళేకి. పెనుగొండ దగ్గరికి కియా కంపెనీ వచ్చిన తర్వాత బాగా అభివృద్ధి చెందింది పెనుగొండ. పెద్ద పెద్ద బిల్డింగులు, అపార్ట్మెంట్లు కట్టించారు. అలాగే ఇళ్ళ బాడుగలు కూడా అమాంతం పెంచేశారు. అంతకుముందు ఒక చిన్న పట్టణంలా ఉండేది, ఇప్పుడు బాగా ఒక సిటీలా తయారైంది పెనుగొండ. ఇక్కడ ఎదురుగా ఒక రోడ్డు కనపడుతుంది చూడండి, ఇది పెనుగొండ నుంచి మడకశిర వెళ్ళే రూటు. పెనుగొండలో ఇప్పుడు వస్తున్న స్టాపు అంబేద్కర్ సర్కిల్ అండి. ఇక్కడ గవర్నమెంట్ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులు కూడా ఉంటాయి. బస్సు ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ వైపు ప్రయాణిస్తోంది. ఆర్టీసీ బస్ స్టాండ్ రూట్ ఇది. పెనుగొండ బస్ స్టాండ్ దాటి హిందూపురం వైపు వెళ్తున్నాం. ఇక్కడ ఒక మందిరం చూడండి ఎంత బాగా ఉందో. పెనుగొండ నుంచి ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడ ఒక వైట్ కలర్ బస్ చూసారా, ఇటువంటి బస్సులన్నీ కియా కంపెనీకి ఇక్కడ చుట్టుపక్కల ఊర్ల నుంచి అంటే హిందూపురం, గోరెంట్ల, సోమందపల్లి తదితర ఊర్ల నుంచి ఎంప్లాయీస్ని పికప్ అండ్ డ్రాప్ చేసే బస్సులు అవన్నీ. ఇప్పుడు మన బస్సు ఇప్పుడు హైవేలోకి ఎంటర్ అవుతోంది. పెనుగొండ ఎండింగ్ ఇది. హైవే ఎక్కినప్పటి నుంచి యమ స్పీడ్గా వెళ్తోంది బస్సు, మామూలు స్పీడ్ కాదండి. మీరే చూడండి ఏమి స్పీడ్, అసలు చితగ్గొట్టేస్తున్నాడంతే. సోమందేపల్లి అనే ఊరు వస్తుంది. ఇక్కడి నుంచి సోమందేపల్లి అనే ఊరు మొదలు. ఇప్పుడు హైవేలో నుంచి ఊరిలోకి వెళ్తుంది బస్సు. ఊరిలోకి వెళ్ళే మార్గం ఇది, సోమందేపల్లిలోకి. సోమందేపల్లి ఊర్లోకి వచ్చాము ఇప్పుడు. సోమందేపల్లి నుంచి హిందూపురం వైపు వెళ్తున్నాం ఇప్పుడు మనం. చూడండి ఇక్కడ కూడా కాంప్లెక్స్లు, బిల్డింగులు అన్నీ. షాపింగ్ కాంప్లెక్స్లు.
సోమందేపల్లిలో ఈ ఏరియాని కొత్తపల్లి క్రాస్ అని అంటారు. ఇదంతా కూడా సోమందేపల్లేనండి. ఇప్పుడు మనం హిందూపురం వైపు వెళ్తున్నాం. సోమందేపల్లి దాటిన తర్వాత బస్సు ఇప్పుడు చాకర్లపల్లి వచ్చింది. కనిపిస్తోంది కదండి రైల్వే బ్రిడ్జి. ఇంకా నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి ఇది. చాకర్లపల్లి రైల్వే స్టేషన్. ఇటువైపుగా అనంతపురం వైపు వెళ్తాయి రైళ్ళు. ఇప్పుడు మనం చాలకూరు అనే ఊరిలోకి ఎంటర్ అవుతున్నాం. ధర్మవరం నుంచి మన ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత దాదాపుగా 60 కిలోమీటర్లు ప్రయాణించుంటాము. ఇదంతా చాలకూరు గ్రామం. ఇప్పుడు మనం కేతగాని చెరువు అనే ఊర్లో ప్రయాణిస్తున్నాము. ఇంకా ఇక్కడి నుంచి హిందూపురం ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది. మన డెస్టినీ అయిన హిందూపూర్. చుట్టూ పచ్చదనమేనండి. చూడండి అసలు ఎంత గ్రీనరీనో. నీలగిరి చెట్లకు మాత్రం కొదవే లేదు ఇక్కడ. ఆకాశాన్నంత ఎత్తుగా పెరిగిపోయాయి. కొబ్బరి చెట్లు చూడండి లైన్గా ఎంత బాగున్నాయో. ఏమైనా హిందూపురం దగ్గరికి వచ్చేదానికే కొంచెము క్లైమేట్ చేంజ్ అవుతుందండి. కొంచెం కూల్నెస్ తగులుతుంది. బెంగళూరు కాస్త దగ్గర ఉండడం వల్ల ఏమో ఆ చేంజ్ని మనం పెనుగొండ నుంచే కొంచెం గమనించవచ్చు. పెనుగొండ దగ్గర నుంచే కొంచెం కూల్నెస్ వస్తుంది. హిందూపురం దగ్గర ఉన్నాం. ఇదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. జర్నీ వీడియో నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బీ హ్యాపీ అండ్ బీ హెల్తీ.